అందరికీ నమస్కారం అండి. నిన్ను నీవు తెలుసుకో అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఆ విషయంపై ఇవాళ మనం మాట్లాడుకుందాం. చాగంటి గురువుగారు అన్నట్టు పిల్లాన్ని ఏ కాలేజీలో చదివించాలో ఆలోచిస్తావు, ఉప్పు దొరక్కపోతే ఆలోచిస్తావు, పప్పు దొరక్కపోతే ఆలోచిస్తావు అని అంటారు కదా ఒక ప్రవచనంలో. అలాగా ఇప్పుడు ప్రజెంట్ అందరూ పిల్లల్ని ఏ స్కూల్ జాయిన్ చేయించాలి, ఒకవేళ 10th క్లాస్ అయిపోతే ఏ కాలేజీ చేర్పించాలి అని ఇప్పుడు జరుగుతున్న విషయం కదా ఈ నెలలో. అలా అందరూ బిజీగా ఆలోచించుతూ పిల్లల కోసం, మంచి భవిష్యత్తు కోసం ఆలోచించి ఒక స్కూల్ కానీ ఒక కాలేజ్ కానీ వెతికి అది బాగుందా లేదా చూసి మంచి చోట చేర్పించి అప్పుడు నెమ్మది పడతామన్నమాట మనమందరం. అయితే వారి స్కూళ్ళల్లో జాయిన్ చేయించి వారి కాలేజీలలో, పెద్ద పిల్లలైతే కాలేజీలలో చేర్పించి తల్లిదండ్రులు వాళ్ళు అనుకున్నది ఆ పరమేశ్వరుడు అంతా మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. అలా మనం ఆ బాధ్యతలు కొన్ని చేర్పించిన తర్వాత కాస్త నెమ్మది పడతాం కదా. అప్పుడు చాగంటి గురువుగారు అన్నట్లుగా అన్నీ ఆలోచించకూడదని కాదు, అవి ఆలోచించిన తర్వాత అయినా మనం ఏమిటి, మన గురించి ఏమిటి అని ఆలోచించుకుంటున్నామా అనేదే ఇక్కడ విషయం అన్నమాట, మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు విషయానికి వస్తే, నిన్ను నీవు తెలుసుకో అని అంటే మనల్ని మనం దాన్ని అర్థం చేసుకుంటే, నన్ను నేను తెలుసుకోవడం ఎలా అన్నట్లు తీసుకుంటే, నన్ను అంటే మనం మన చేతితో మనల్ని చూపించుకుంటే మన శరీరం వైపు, మన వైపు చూపించుకుంటాము. అంటే నన్ను అంటే శరీరం వైపు చూపించుకుంటాము. నేను లోపల ఉన్న నేను అనే భావన ఒకటి ఉంటుంది కదా. ఆ నేను ఏమిటి అని ఆలోచించుకుంటే మనం ముందుగా వచ్చే ఆలోచన అయితే మనం పలానా నాకు పేరు, పలానా అమ్మ నాన్న వాళ్ళకి కూతురు, లేదంటే ఒక కొడుకు గానో, ఇలాంటి ఒక భావన ఉంటుంది పలానా నేను అని. ఇంకా మామూలుగా లౌకికంగా అలానే వెళ్తే మన అమ్మ నాన్నలకి వాళ్ళ అమ్మ నాన్నలు, అమ్మమ్మ తాతయ్య లేదా నాన్నమ్మ తాతయ్య ఇలా ఉంటారన్నమాట. ఇంకా కొంచెం పెరిగింది నేను నా వాళ్ళు అన్నట్లు. ఇలా ఇంకా బంధువులు, స్నేహితులు అందరూ అలా ఉంటే అది నేను నా గురించి తెలుసుకోవడం అంటే లౌకిక విషయాలైతే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ అమ్మ నాన్నలు పుట్టు పూర్వాలు ఏమిటి అన్నట్లుగా ఏదైనా మన గుర్తింపు అనేది ఒకటి ఉంటుంది. కానీ ఆత్మ విషయానికి వస్తే మనం నిన్ను నీవు అంటే శరీరము, మనసు, ఆత్మ. మనకు భగవాన్ రమణులు చెప్పినట్టు శరీరము ఎప్పటికీ జడము అంటారు. అలాగే మనసు కూడా ఉంటుంది. ఈ శరీరంలో ఆ ఆత్మ ఉన్నంతసేపు ఉంటుంది ఈ మనసు. జడము పని చేయదు. ఆత్మ ఉంటేనే పని చేస్తుంది. ఆత్మ లేకపోతే ఆ జడము అంటే శరీరము ఇక పని చేయదు. ఈ ఆత్మ ఉంటే శరీరము జీవంతో ఉండడము, అలా ఉన్నందుకు ఆ మనసు ఉద్భవించడము, మన ఆహార విధానాలకై
మరింత పెరగడము, అవన్నీ గమనించుకుంటూ పోతే మనకు ఆ విషయం అనేది తెలుస్తుందన్నమాట. మనలో ఉన్న ఆ నేను అంటే దాన్ని భగవాన్ ఆత్మ అని అంటారు. ఆ ఆత్మే లేకపోతే ఈ శరీరము పడిపోతుంది, మనస్సు ఇక ఉండదు. మొదట శరీరము ఉండాలి, తర్వాతే ఆ శరీరంలో ఉన్న శక్తి కొద్దీ ఆ మనసు పైకి లేస్తుంది. ఎంతెంత అహంకారంతో ఉండాలి అనేది మనం తినే ఆహారం వల్ల అది నేను అని ఎగసిపడుతూ ఉంటుంది. నేనింతటి దాన్ని అన్నట్లుగా, నేను ఇంతటి వాణ్ణి, నేను ఫలానా వాణ్ణి, మా వంశం ఇది, నేను ఫలానా వారి ఇంటి కోడల్ని అని, నన్ను ఇలా అంటారా మీరు, నన్ను ఇలా కూడా అనుకుంటారా, నేను ఎంతటి దాన్ని, అసలు నేను ఎంత చేశాను, ఎవరికైనా ఏదైనా హెల్ప్ చేసినా, ఏదైనా ఒక చిన్న సహాయం చేసినా దాన్ని ఇంకా పదే తీసుకుని మన మనసు అనేది ఎంత అహంకారంతో నడిపిస్తూ ఉంటుందన్నమాట. అయితే ఆత్మ ఉంటేనే శరీరంలో జీవం ఉంటుంది. ఆ జీవం ఉండడం వల్లే ఈ మనసుకి ఆ చలనం అనేది ఉంటుంది, మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ కదలిక, మనసు చేసే ఆలోచనలు అవన్నీ. కానీ మనసు కనిపించడం అనేది మనం ఆహార నియమాల వల్ల తగ్గించుకుంటూ ఉంటే అది కనపడే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం ఆహార నియమాలు తీసుకుంటే, సాత్వికంగా తీసుకోవడం వల్ల అది కనపడే అవకాశం ఉంటుంది. నేను ఇలా చేశాను, ఇలా ఉన్నాను, నేను ఇదేనా అని. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే, నిన్ను నీవు తెలుసుకో అంటే నేను ఆత్మస్వరూపాన్ని మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అండి అందరూ. నేను ఆత్మను, నేను ఆత్మస్వరూపాన్ని, ఆ దైవమే నేను అని మనం బాగా గుర్తుపెట్టుకుని ఆలోచించుతూ ఉంటే అదే సరళం అవుతుంది అంటారు కదా రమణులు. ఒక్కసారి కాకపోయినా మరొకసారి పడి లేచి అంటారు కదా రమణులు. అలాగా నేను ఆత్మని, నేను ఈ శరీరాన్ని కాను, ఈ మనసును కాను అన్నట్లుగా మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మనం దాన్ని గమనించుకుంటూ ఉంటే ఒక్క రోజులో అయిపోదు కదా. మనకి ప్రతిరోజు జీవనం జరుగుతూనే ఉంటుంది. మనల్ని మనం తెలుసుకోవడానికి మనం ఎరుక మొదలు పెట్టినప్పటి నుంచి మనకు ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతిరోజు మనం ఇంకా అలవాటు పడితే ఎంతో విలువగా ఉంటుందండి. ప్రతి నిమిషము, ప్రతి గంట. ఇక ఎక్కడికి వెళ్ళినా, ఏ ఫంక్షన్కి వెళ్ళినా అదే ఎరుకతోనే ఉంటాము. మనకు సరళమైందా? ఇక మనల్ని మనం తెలుసుకుంటే అంటే మనకి కోపం వచ్చినా, మనకి అహంకారం వచ్చినా, ఒకరిని తిట్టాలనిపించినా అవన్నీ మనలో నుంచే వస్తాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా, మన దగ్గరికి ఎవరైనా వచ్చినా, ఏదైనా అన్నా, మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినా, ఫంక్షన్లోకి వెళ్ళినా, ఏది మనం మీట్ అయినా కానీ మనకు ఎరుక అనేది అసరళమైనప్పుడు ఇది ఆత్మస్వరూపము, అంతా ఆత్మస్వరూపం అనేది ముందు అహంకారం అంతా దిగిపోతుంది. తర్వాత ఆ అహంకారం అనేది మనస్సు చేస్తుంది. ఆ ఆత్మస్వరూపం ఉండడం వల్లే ఈ జీవాలుగా మనమందరం ఉన్నాము.
ఇలా ఉన్నాము. ఆ ఆహారం ఏదైతే తీసుకున్నప్పుడు అది ఎక్కువగా అధికంగా ఉద్భవించుతుంది కదా ఆ మనసు. అలా అది ఉద్భవించినప్పుడు అది అలా ఉన్నారు, మనసు వారికి బాగా పనిచేస్తూ ఉంది అని మనల్ని మనం తెలుసుకున్నప్పుడు మనమే వారు, వారే మనం అని మనకు అర్థమవుతే అప్పుడు మనం ఎక్కడ కాలు పెట్టినా మనకు అర్థమైపోతుంది ఆ విషయం అనేది. ఇదంతా ఆత్మస్వరూపమే, ఇదంతా మనసుతో కూడినటువంటి ఒక ప్రపంచము. భగవాన్ రమణులు అంటారు, ఒక రమణ భాషణములలో కానీ రమణ లేఖలలో కానీ ఆవిడ చెప్తారు, ప్రవచనంలో రమణులు చెప్పినట్టుగా చెప్తారు. ఆమె ఎంత చక్కగా వివరిస్తారనమాట. ఈ ప్రపంచమంతటా జడలు విరబోసుకొని కూర్చుంది ఈ మనసు అనే ఒక రాక్షసి అన్నట్లుగా భగవాన్ రమణులు చెప్పినట్టుగా చెప్తారనమాట. అలాగా ఈ ప్రపంచమంతా జడలు విరబోసుకొని ఉంది మనసు. ఈ మనసుతోనే సృష్టి అంతా తయారైంది. ఏ ఒక్క మాటన్నా, ఏ ఒక్క ప్రేమ చూపినా అన్నీ దాని అందే ఉన్నాయన్నమాట. అంతా ఆ సృష్టి అంతా మనసు అంతటా ఏర్పడింది అన్నట్లుగా మనం బాగా అర్థం చేసుకుంటే ఇలా ఆత్మస్వరూపమే మనము, ఆ ఆత్మ దైవము. ఆ దైవము లేకపోతే ఈ శరీరము పని చేయదు. ఈ శరీరమే ఆరోగ్యంగా లేకపోతే మనసు ఇంకా లేయదు. అందులో ఆత్మస్వరూపం పక్కకి వెళ్ళిపోతే ఇక అసలు ఆ మనసుకి ఉండదు, ఆ విలువ ఆ శరీరానికి ఉండదు. ఆ ఆత్మస్వరూపం ఉండటం వల్లే ఈ అహంకారాలన్నీ మనం అన్నీ చూస్తూనే ఉంటాము. ఎవరు పోయినా, ఎవరు చనిపోయినా, వారి బంధువులు కానీ, వీరి బంధువులు కానీ, మన వీధిలో వారు కానీ చనిపోవడం అన్నీ చూస్తూనే ఉంటాము. అయినా కూడా చనిపోయారు, కార్యాలు అవన్నీ చేసేసారు, అయిపోయింది, మళ్ళీ మామూలుగా అయిపోయారు అన్నట్లుగా ఉంటామన్నమాట. దాన్ని ఆగి ఎందుకు, ఏమిటి, ఎక్కడికి వెళ్తున్నారు అనేది బాగా ఆలోచించి తెలుసుకుందాము అనేది అస్సలకి ఎవ్వరికి అనిపించదన్నమాట. అదొక సహజము, మామూలే, అంతే అన్నట్లుగా జీవనం సాగించుకుంటూ ఉంటామన్నమాట. ఇందులో మనం ఆధ్యాత్మికంగా రాకముందు అలానే ఉంటాం కదండి, అలా అంటున్నాను అన్నమాట. అలా చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తున్నారు అని ఇక్కడ కూడా చాగంటి గురువుగారు గుర్తొస్తారండి నాకు. అరే, ఎవరైనా బాగా నిష్ణాతులైన వారు పెద్దలను అడిగి తెలుసుకోవచ్చు కదా, ఎవరినైనా బాగా అడిగి తెలుసుకోవచ్చు కదా అన్నట్లుగా అడిగితే వారు చెప్తారు అన్నట్లుగా చాగంటి గురువుగారు గుర్తొస్తారనమాట. అరే, వాళ్ళు చనిపోయి ఎక్కడికి వెళ్తున్నారండి చెప్పండి అన్నట్లుగా అడిగితే, ఎవరినైనా పెద్దలను అడిగితే చెప్తారని. అలా మనం బాగా ఆలోచించుకొని భగవాన్ రమణుల పాదాలే పట్టుకొని మనకు ఆయనని బాగా ఎరుకతో ఉండి ఆయనని స్మరించుకుంటూ ఈ జ్ఞానంతో ముందుకు వెళ్తూ ఉంటే, అనగా జ్ఞానంలో ముందుకు అంటే మన అంతరంగంలో వెనక్కి అని అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడికి వెళ్తున్నారు చనిపోయి అంటే ఎక్కడికి వెళ్ళరండి, చెప్తారు కదా పురాణాలు అవన్నీ. కోరిక లాస్ట్ చివరి క్షణంలో ఏ కోరికైనా మిగిలితే మళ్ళా తిరిగి ఆ కోరిక కోసము మళ్ళీ జన్మించడము, మళ్ళీ అలా అలా ప్రాసెస్ అవుతూనే ఉంటుందని చెప్తారు కదా మనకి పెద్దలు పురాణాలలో, ప్రవచనాలలో. అలాగా
ఏ కోరిక మిగిలినా మళ్ళీ తిరిగి భూమి మీదకే వస్తారు. ఆత్మ అనేది మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. ఆ దైవం అనేది మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. మళ్ళీ కోరిక, మళ్ళీ శరీరము, మళ్ళీ తిరిగి మనసు. అంటే అందరూ ఇక్కడ ఏం ఆలోచిస్తారంటే, ఇప్పుడు చనిపోతే మళ్ళీ మనిషిగానే పుడతాం కదా అన్నట్లుగా ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఇదే ఆలోచిస్తారండి ఎవరైనా. అంటే తెలియకముందు నేను కూడా అదే ఆలోచించుకుంటూ ఉండేదాన్ని. కానీ తెలిసిన తర్వాత మనిషి జన్మ ఎందుకు మళ్ళీ కలుగుతుంది చెప్పండి? అలా అనుకోవడమే మన అజ్ఞానం అన్నమాట. మన పెద్దలు, గురువులు అందరూ ఎప్పుడు చెప్తూనే ఉంటారు, 84 లక్షల జీవరాశుల తర్వాత అప్పుడు జంతువులలో కానీ ఆ జీవరాశులలో చేసుకున్నటువంటి పుణ్యం వలననే మళ్ళీ తిరిగి మానవ జన్మ లభిస్తుంది అని అంటారు. అలాగా ఆ పుణ్యం ఏదైతే ఉంటుందో అప్పుడు మనిషి జన్మగా వస్తుందన్నమాట. కానీ మనిషి జన్మ వచ్చిన తర్వాత మళ్ళీ మామూలే, ఏ జ్ఞానము ఉండదు. అజ్ఞానంతో మళ్ళీ పిల్లలము, పెద్దలు, పెళ్ళిళ్ళు, బంధువులు, ఆస్తులు, పాస్తులు, హోదాలు, మళ్ళీ తిరిగివే. ఇలా మనకి బాగా ఇలా జ్ఞానంలో మరింత ముందుకు వెళ్తూ ఉంటే అప్పుడు ప్రతి జన్మ ఇదే మనకు రిపీట్ అవుతూ ఉంటే ఈ ఆస్తులు, పాస్తులు, ఈ బంధువులని విసుకొచ్చి ఆ వాసన అనేది అలా తగిలి, అంటే ఆ వాసన అంటే మనకి పూర్వజన్మలో ఏ దానికోసమైతే మనం తప్పించి ఉంటామో, అంటే ఇంకా వద్దు ఈ బంధాలు అన్నట్లుగా ఉన్నామనుకోండి, అదే తిరిగి మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా మళ్ళీ ఇప్పుడు మనం ఆ జ్ఞానం వైపుకి అడుగు పెడతాం కదా, అలా వెళ్తామన్నమాట. అందరూ రారు కదా ఈ వైపుకి, వారు ఇంకొన్ని జన్మలు తీసుకుంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళైనా రావాల్సిందే ఇటువైపుకి, వాళ్ళు ఇంకొన్ని జన్మలు తీసుకుంటారని అలా మనం ఎరుకలేక వచ్చిన తర్వాత మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనలాంటి వాళ్ళకి ఇంకొంతమందికి వెళ్తుందంట వీడియో. అలాగే కొత్త వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఆల్ నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ నొక్కి పెట్టుకోండి. అన్ని నోటిఫికేషన్లు, మరి కొన్ని వీడియోలు మీకు వస్తాయన్నమాట. ధన్యవాదాలు.